హాయ్ అండి. నేను ఈరోజు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్మాల్ స్టోరీ అండి. ఒక యంగ్ లేడీ గురించి స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. ఒక యంగ్ లేడీ తను ఒక జర్నీ వాకింగ్ లాగా చేస్తూ ఉంది. తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి తన బేబీ తను ఆ యంగ్ లేడీ వెళ్తూ ఉన్నారండి. నైట్ అయిపోయింది. తను ప్రయాణం చేస్తూనే ఉంది. తన బేబీ, తనకెంతో ఇష్టమైన డాగు ఆ యొక్క జర్నీ స్టార్ట్ అయింది. నడుచుకుంటూ వెళ్తూ మధ్యలో అండి తను వెళ్తుండగా తనకి ఎదురవుతుంది డెవిల్. డెవిల్ని చూసి తను నడవటం, భయంతో నడుస్తూ తను అట్లాగే వెళ్తూ ఉంటుందండి. అలాగే వెళ్తూ తను డెవిల్ ఏమైనా చేస్తుందేమోనని, ఆ యంగ్ లేడీ తన బేబీని ఏమైనా చేస్తుందేమోనని, తను ఏమైనా టచ్ చేస్తుందేమోనని, ఏం చేయాలి, డెవిల్ నుండి ఎలా తప్పించుకోవాలని పరిగెత్తామా, డెవిల్ వెనక్కిడితే వస్తుంది, ఏం చేద్దామని వెళ్తూ మధ్యలో జీసస్కి ప్రేయర్ చేసుకునింది. అప్పుడు జీసస్ తనని సేవ్ చేయటానికి వస్తాడు. వచ్చినప్పుడు డెవిల్ అయినా కానీ డెవిల్ తన వెనకాలే వస్తూనే ఉంటుంది. అలాగే నడుచుకుంటూ యంగ్ లేడీ తన బేబీని తీసుకొని వెళ్తుంటుంది. జీసస్ ఉన్నాడుగా తన వెనక. ఇంకొంచెం అంటే అప్పుడున్న బాధ కంటే కొంచెం హ్యాపీనెస్తో నడుచుకుంటూ, చాలా డెవిల్స్ వస్తాయండి ఒక్కో టైంలో, అయినా కానీ తను భయపడకుండా జీసస్ ఉన్నాడని నడుచుకుంటూ వెళ్తుంది. కొన్ని టైంలో డెవిల్ అటాక్ చేయాలన్నా జీసస్ వచ్చి తనని సేవ్ చేస్తూ ఉంటాడు. అలాగే నడుచుకుంటూ యంగ్ లేడీ తన బేబీ తీసుకొని అలాగే వెళ్తుంటుందండి. జీసస్ తనకు తోడుగా తన వెనకాలే వస్తుంటాడు. కానీ యేసయ్య తనని తన హౌస్కి, సేఫ్గా ఉండే హౌస్కి తను పంపించాలని జీసస్ ఆలోచిస్తాడు. అలాగే యంగ్ లేడీ తన హౌస్కి వెళ్ళటానికి నడుస్తూ ఉంటుందండి. తన బేబీని తీసుకొని యంగ్ లేడీ తన హౌస్కి ఆ సాతాను నుండి యేసయ్య తనను కాపాడి ఆ యంగ్ లేడీని, తన బేబీని సేఫ్గా ఉండి తన హౌస్కి పంపించాలని నడుస్తూ ఉంటారు. సాతాను అయితే యేసయ్య గద్దించి పంపిస్తాడు. వెనక్కి వెళ్ళిపోయిద్ది సాతాను. యంగ్ లేడీ తన బేబీ నడుచుకుంటూ సేఫ్గా ఉండే హౌస్కి పంపించడానికి ఇంకా నడుస్తూ ఉంటుందండి. అలాగే నడుస్తూ ఉంటుంది. యేసయ్య ఆ సాతాను ఏం చేయకుండా యంగ్ లేడీని కవచంలాగా, ఒక లైన్ లాగా కూడా తనను కాపాడుతూ వస్తూ ఉంటాడు యేసయ్య. జీసస్ యంగ్ లేడీ తన ప్రయాణాన్ని అలాగే కొనసాగుతూ ఉంటుంది. యేసయ్య మార్గంలో ఆ సాతాన్ని కొట్టేసి యంగ్ లేడీని సేఫ్గా ఉండే ప్లేస్కి పంపించడానికి వెళ్తూ ఉంటుంది. అలాగే నడుస్తూ ఉంటారండి యంగ్ లేడీ. ఒక సేఫ్ అయిన ప్లేస్కి యేసయ్య తనని చేరుస్తాడు. తను సేఫ్గా ఉన్నానని కళ్ళు తెరిచి చూడగానే ఇదంతా డ్రీమ్ అని తనకి డ్రీమ్లో నన్ను యేసయ్య సేవ్ చేశాడని ఆలోచించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి తన బేబీ తాను నేను సేఫ్గానే ఉన్నాను, ఇంతసేపు నాకు డ్రీమ్లో ఇదంతా జరుగుతుంది అని అర్థమైపోయి తను మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి తన బ్యూటిఫుల్ క్యూట్గా ఉండే తన బేబీని తీసుకొని మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి మళ్ళీ స్లీపింగ్ స్టార్ట్ చేసుకుంది. అంటే నా ఇంటిని, నన్ను, నా బిడ్డని రక్షించడానికి నా యేసయ్య నాకు వెనకాలే నా వెంబడే ఉన్నాడని తను మంచి సాక్ష్యాన్ని నా యేసయ్య ఉన్నాడని అర్థం చేసుకొని ప్రతి నిమిషం, ప్రతి స్టెప్ యేసయ్య నన్ను కాపాడుతున్నాడు, నన్ను, నా బిడ్డని అని తను ఎంతగానో ఆలోచించుకుంటుంది. నా ఇంటిని కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతున్నాడని. ఇంకా అలా తను నిద్రపోతూ ఆ స్లీపింగ్లోకి అలాగని తన హౌస్ చుట్టూ తన యేసయ్య రక్షణ కవచాన్ని ఉంచాడని
అలాగే నిద్రపోతూ స్లీపింగ్లో ఎంత అందమైన కల వచ్చిందో నాకు అని ఆలోచించి